హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా, మేము ఈరోజు చీర మడతేయబోతున్నాము. ఇది మీకు చెప్పలేదు కదా, మా ఆయన హ్యాండ్లూమ్ వీవర్ అండి. మా ఆయన పట్టు చీరలు నేస్తారనమాట. సో ఈరోజు మా ఆయన చీర కంప్లీట్ చేస్తారు. దాన్ని ఎలా మడతేస్తాము, ఎలా దాన్ని నీట్గా మడతేస్తాము అనేది ఈ వీడియోలో చూపిస్తాం అనమాట. ఒకవేళ మీకు మడతలు కానీ చీర కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకా మనం వెళ్ళిపోదాం. సో కొంచెం చెక్క నుంచి చీరని సపరేట్ చేసుకుంటూ ఆ ఎక్స్ట్రా పోగులు ఏమైనా ఉంటే వాటిని చూసుకొని కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలన్నమాట చీర. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏ పోగు ఎక్కువ ఎక్స్ట్రా పోగు ఏది కనిపించకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు పట్టు చీరలు అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ పట్టు చీర మన దాకా రావాలంటే చేనేత కార్మికులు చాలా కష్టపడాలి. సో మా ఆయన ఈ చీర నేయడానికి వారం రోజులు పట్టింది. సో మా ఆయన వారం రోజుల శ్రమ ఈ అవుట్పుట్ అనమాట, ఈ చీర. సో మీకు ఎలా అనిపించింది, ఈ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. పట్టు చీరలోనే మన భారతీయ సాంప్రదాయం అంతా కనిపిస్తుంది. సో అందుకనేసి మనం కూడా ట్రెడిషనల్ ఫంక్షన్స్కి అంటే శుభకార్యాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలకు కానీ మనం ట్రెడిషనల్ లుక్ రావాలి అని అంటే పట్టు చీరని ప్రిఫర్ చేస్తాము. పట్టు చీరలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్ అనమాట. అంటే మన ఆంధ్ర సైడ్ వాళ్ళకు. సో మాది వచ్చేసి ధర్మవరం అండి. మాది ధర్మవరం పట్టు చీరలు. సో ధర్మవరం పెళ్లి పట్టు చీరలు అనేవి చాలా క్వాలిటీగా అండ్ చాలా ట్రెండింగ్గా ఉన్నాయి ఇప్పుడు. సో ఈ చీర విషయానికి వస్తే పోగులు ఎక్స్ట్రా పోగులన్నీ కట్ చేసుకున్నాం ఇంకా. సో ఇంకా లాస్ట్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి కొంగు పార్ట్ అనమాట. మొత్తం డిజైన్ ఉంటుంది, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కొంగు అయితే మొత్తం డిజైనే వచ్చేసింది అనమాట. సో ఈ మోడల్ వచ్చేసి కలాంజలి మోడల్ అనమాట ఇది. సో ఈ శారీ కాస్ట్ దగ్గర 30,000 పైనే ఉంటుంది. సో చాలా బాగుంటాయి. పెళ్లి కూతుర్ల శారీస్ అట్లా ఉంటారు కదా, సో ఇట్లా పెళ్లి కూతుర్లకి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ పార్ట్ అంతా ప్లెయిన్గానే ఉంటుంది. సో మగ్గం వర్క్ ఏదైనా చేయించుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇది ఎక్స్ట్రా అనమాట. అది ఆ ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. అది ఎక్స్ట్రా పీస్ అనమాట అది. సో అది కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా పోగులు ఏం లేకుండా చూసేసుకున్నాం ఆల్రెడీ. సో ఇంకా తర్వాత లాస్ట్లో ఇంకా మడతలు స్టార్ట్ చేస్తామన్నమాట. సో బ్లౌజ్ అనేది ఇట్లా ప్లెయిన్గా కనిపిస్తుంది. సో శారీ అంతా డిజైనే ఉంటుంది, బ్లౌజ్ ఒకటే ఇంకా ప్లెయిన్గా ఉంటుంది అనమాట. సో దీని మీద మగ్గం వర్క్ చేయించుకొని శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా శారీ ఎంత నీట్గా ఉంది అసలు. సో ఇంకా మడతలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. మడతలు కూడా నీట్గా వేసుకోవాలి. ఆ మడతల మీదనే మడతలు వేయాలన్నమాట. అక్కడ కాకుండా ఎక్స్ట్రాగా ముడతలు వచ్చినా కూడా చీర మళ్ళీ తీసుకోరనమాట. ఆల్రెడీ వాడింది అని చెప్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మడతలు వేసుకోవాలి. అసలు నేసిన దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళే వరకు చీర నీట్గానే ఉండాలి. ఎక్కడ నలిగినా ఇంకా అది శారీ కాస్ట్ అనేది మనకు రాదు. చాలా జాగ్రత్తగా చీర నేయడం దగ్గర నుంచి మడతేసే వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా చీర. ఒకవేళ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చీర ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను ఈ చీర నేయడానికి మా ఆయనకి దగ్గర 1 వీక్ పట్టిందనమాట. సో ఇవి చాలా పెద్ద చీరలు. డిజైన్ మధ్యలో సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ అవి డిజైన్ వస్తుంది కదా, దానికి సపరేట్గా టైం పడుతుంది అనమాట. సో అందుకనేసి ఈ పెద్ద చీరలు నేయడానికి దగ్గర 1 వీక్ నుంచి 10 days దాకా టైం పడుతుంది. సో పట్టు చీరలు అంటే నచ్చని వాళ్ళు అయితే ఎవరు ఉండరు, కట్టని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో పట్టు చీర అది కూడా పర్టికులర్గా చేతితో నేసిన చీర అనమాట ఇది. సో చేనేత పట్టు చీరలు అంటే అది ఒక ప్రత్యేకం అనమాట. అసలు ఎంత టెక్నాలజీ పెరిగి ఎంత పవర్ లూమ్స్తో నేసిన చేనేత చీర క్వాలిటీ వేరే, పవర్ లూమ్ చీర క్వాలిటీ వేరే అనమాట. సో చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.
చీరలు వచ్చేసి ఈ కలర్లో వచ్చేసి 2 చీరలు వేసామన్నమాట. సో ఇది సెకండ్ శారీ. సో డిజైన్ మొత్తం ఇదే ఉంటుంది, ఏమంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిలో కలర్స్ ఎవరైనా చూడాలి అని అనుకుంటే మాకు కమెంట్ చేస్తే మేము చీర అయిన తర్వాత ఆ చీర మేము చూపిస్తామన్నమాట, మీకు ఆ కలర్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది అనేది. సో ఈ వీడియోకి వచ్చే లైక్స్ని బట్టి కమెంట్స్ని బట్టి నేను ఆ వీడియో చేయాలా వద్దా అని కూడా ఆలోచన చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇంకా ఇది ఫస్ట్ అనమాట నేను అప్లోడ్ చేయడం ఈ వీడియో. సో చూద్దాం ఈ వీడియోకి వచ్చే లైక్స్ని బట్టి అండ్ కమెంట్స్ని బట్టి చేనేత కార్మికులకి ఎంత మాత్రం సపోర్ట్ ఉందనే తెలుస్తుంది మాకు కూడా. సో ఫైనల్గా చీర మడత అయితే అయిపోయిందండి. సో ఇలా ఉంటుందన్నమాట చీర మడతలో. సో ఈ చీర మడత ఇలానే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి కుర్చీలు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనం చీర స్టార్టింగ్లోనే మనం ఎక్స్ట్రా పోగులు కట్ చేసుకునే ముందే ఈ చీర కుర్చీలు వేసుకోవాలన్నమాట. లేదంటే పోగులన్నీ ఆల్రెడీ నేసిన పోగులన్నీ చీర నుంచి దారాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో అలా దారాలు రాకుండా ముందుగానే కుర్చీలు వేసుకోవాలి. అలా కుర్చీలు వేసుకున్న తర్వాతే మనం చీర మడతేయడం స్టార్ట్ చేయాలన్నమాట. లేదంటే మనం చేసిన పని అంతా వృధా అయిపోతుంది. సో ఇది అన్నమాట మా ఫైనల్ అవుట్పుట్. 1 వీక్ కష్టపడి నేగా వచ్చిన అవుట్పుట్ అన్నమాట ఈ శారీ. తర్వాత అలా నేసిన చీరని తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టుకుంటాం అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఆ బాక్స్లో పెట్టుకొని ఇంకా షాప్కి తీసుకెళ్తాము. అంటే ఇది వచ్చేసి మేము నేసిన దానికి రేట్ ఇస్తారనమాట. దీని ఓనర్స్ వేరే ఉంటారు, వాళ్ళు నచ్చిన రేట్కి అమ్ముకుంటారనమాట. ఇది మాకు తెలిసినంత వరకు ఇది 30,000 పైననే ఉంటుంది ఈ శారీ. సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.